ఇంకో 10 minutes. ఆ తర్వాత వదిన నిద్దట్లోనే కన్ను మూస్తుంది. ఆస్తంతా నాకొస్తుంది. ఏంటండి ఏమైంది? ఈ పిల్ చూడండి. ఏంటండి ఇది టాబ్లెట్లా ఉంది? తెలీదండి. వాటర్ కోసం వస్తే కనిపించింది. పాలు కింద పడున్నాయి. దాని పక్కన ఈ టాబ్లెట్ ఉంది. ఎవరో టాబ్లెట్ వేసుకోబోయి మర్చిపోయినట్టున్నారు. డస్ట్బిన్లో పడేద్దాము. 1 minute వసు గారు. సుమిత్రాదేవి గారు ఎక్కడ? ఇందాకే పాలు తాగి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. సుమిత్రాదేవి గారు పాలు తాగారా? ఏమైందండి? ఈ పాల దగ్గర టాబ్లెట్ ఉంది. పాలు సుమిత్రాదేవి గారు తాగారు. మీరు చెప్పేది? సుమిత్రాదేవి గారు ప్రమాదంలో ఉన్నారండి. ఏమంటున్నారండి? హే గేట్ కీపర్, గేట్ దగ్గర అనుకున్నా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ గ్లాస్లోనే మేడం గారు పాలు తాగారా? అవును, అయితే ఏంటి? వసు గారు ఒకసారి చూడండి. ఇందులో టాబ్లెట్స్ ఉన్నాయి. పాలలో ఏదో టాబ్లెట్స్ కలిపి ఆ పాలను మేడం గారితో తాగించి ఆవిడని చంపాలని ప్లాన్ చేశారు. అయ్యయ్యో, నాకేం తెలియదు సార్. నేను పాలలో ఏమీ కలపలేదు. ఓకే, మేడం గారు ఎక్కడున్నారు? త్వరగా ఆవిడని కలవాలి. రూమ్లోనే ఉన్నారండి. మేడం గారు మీరు రండి. ఇదేంటి హడావిడిగా వెళ్తున్నారు? ఏమైంది? అప్పుడే వదిన చచ్చిపోయిందా? మేడం 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 ఏమవుతుంది? ప్లీజ్ మేడం, మీరు కళ్ళు తెరవండి మేడం. మేడం మీరు కాన్షియస్లోనే ఉండండి మేడం. మేడం మేము మీకు కనిపిస్తున్నామా? మేడం మేడం ప్లీజ్ మేడం మేడం. మా మాటలు మీకు వినిపిస్తున్నాయా? మేడం 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 ప్లీజ్ మేడం, బ్రీత్. మేడం ఏమైంది? మేడం గారికి ఎవరో పాలలో ఏవో టాబ్లెట్స్ కల్పించారు. ఈ విషయం ఎంత త్వరగా వీళ్ళకెలా తెలిసిపోయింది? ఎవర్రా దేవత లాంటి వదిన మీద హత్యా ప్రయత్నం చేసింది? ఏమైంది మేడం? రేయ్ నిజం చెప్పు. మా వదిన గారిని చంపాలని చూస్తావంట్రా? రేయ్ నువ్వే కదా మా వదిన గారిని చంపాలని చూసింది? మేడం కళ్ళు తెరవండి మేడం. మేడం మమ్మల్ని చూడండి మీకేం మేడం. కాదు. చెప్పరా చెప్పరా, ఎందుకు మా వదిన్ని చంపాలని చూసావు? చెప్పు. సార్ నాకే పాపం తెలియదు సార్. నేనేం కలపలేదు, బొట్టు సార్. నువ్వు కాకపోతే ఇంకెవర్రా ఈ పని చేసేది? మొన్ననే మా వదిన చచ్చి బతికింది, మళ్ళీ ఎవర్రా చంపాలనుకుంది? మేడం మేడం మమ్మల్ని చూడండి మేడం. చెప్పు చెప్పు చెప్పరా. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంత టైం లేదు మేడం, ఆవిడకి పల్స్ పడిపోతుంది. మీరు డాక్టర్ని ఇక్కడికి రమ్మని చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆవిడకి అర్జెంట్గా ఫస్ట్ ఎయిడ్ చేయాలి సార్. నేను ఇప్పుడే వస్తాను తప్పకుండా. మేడం మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. ఫస్ట్ ఎయిడ్ ఏంట్రా? దాన్ని చంపాలని నేను ట్రై చేస్తుంటే బతికించాలని మీరు ట్రై చేస్తున్నారా? ఆ రోజు బాంబు నుంచి అది కాపాడింది, మొన్న కిడ్నీ ఇచ్చి నువ్వు కాపాడావు. ఇప్పుడు మీ ఇద్దరూ కలిసి దీన్ని బతికించాలనుకుంటున్నారా? అసలు ఎవర్రా మీరు? నాకు అడ్డుపడుతున్నారేంట్రా? అయ్యో వదినా, మీకేం కాదు వదినా, మీకేం కాదు. ఆ దేవుడు ఉన్నాడు, మా వదినకి ఏం కాదు. దేవుడా. అభి అనయ్య
ఏంటి అంత టెన్షన్గా వెళ్తున్నావు? మన చైర్మన్ గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అన్నయ్య. నేను ఇప్పుడే వస్తాను. మేడం మీకేం అవ్వదు. వీళ్ళు గనక చూసుండకపోతే ఈ పాటికి వదిన వైకుంఠానికి వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు వదిన చస్తుందా బతుకుతుందా అని టెన్షన్ పడాల్సిన అవసరం వచ్చుండేది కాదు. మేడం మీకేం అవ్వదు. కాస్త రిలాక్స్డ్ గా ఉండండి మేడం. మీకేం కాదు, మీకేం కాదు. ఆయన వచ్చేస్తారు. ఎవరైనా అదే డాక్టర్ గారు. డాక్టరా? ఆయన అంటే ఇంక ఎవరో అనుకున్నాను. హారిక, ముసలిది పోయేలా ఉంది. పోతే మనకేంటి, ఉంటే మనకేంటి? పోతే ఆఫీస్కి ఓ రోజు సెలవిస్తారు కదా. అబ్బి అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఈవిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడ ఏం చేయబోతున్నాడు? మేడం తప్పకోండి, కాస్త ఓపిక్గా ఏమండి? ఉండండి. మీరు త్వరగా వెళ్ళి ఒక బౌల్ స్పూన్ తీసుకురండి. అలాగే సార్. మేడం మేడం, ఇది ఆవిడతో తాగించండి. ఏయ్, ఏం చేస్తున్నావయ్యా? ఏది పడితే తాగిస్తే ఆవిడకి ఏదైనా అయితే? సార్, ఆవిడకి ఏం కాదు సార్. మేడం త్వరగా తాగించండి మేడం, త్వరగా. తాగితే ఏమవుతుంది? సార్, వామిటింగ్ అవుతుంది సార్. స్టమక్ లో ఉన్న పాయిజన్ అంతా బయటకు వచ్చేస్తుంది సార్. మేడం మీరు త్వరగా తాగించండి. కొంప తీసి వదిన బతికేస్తుందా ఏంటి? తాగండి మేడం, తాగండి ప్లీజ్. కొద్దిగా ఇంకొద్దిగా. మేడం లేవండి, లేవండి. తీసుకెళ్ళండి. వెళ్ళండి మేడం, మెల్లగా మెల్లగా వెళ్ళండి, జాగ్రత్త. జాగ్రత్త. లేవండి. మొత్తం మొత్తం వామిటింగ్ చేయించండి. అయ్యో సుమిత్ర గారు ఎక్కడా? హలో డాక్టర్, వాష్రూమ్లో ఉన్నారు. %100% కోలుకున్నారు. ఈవిడ ప్రాణాలకొచ్చిన ప్రమాదమేమీ లేదు.
యు ఆర్ వెరీ లక్కీ మేడం. ఇప్పుడు మీకు నా అవసరం కూడా లేదు మేడం. వామిటింగ్ అవడం వల్ల నీరసంగా ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకోండి. టేక్ కేర్. వస్తాను అభిరామ్ గారు. మంచిది డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ. ఒరే వాచ్మెన్ గా ఎంత పనిచేసావురా. మా వదిన ప్రాణాలు తీయాలని నేను ప్లాన్ చేస్తే అనవసరంగా అడ్డుపడ్డావు కదరా. కంగ్రాట్స్ వదినా. మళ్ళీ మిమ్మల్ని ప్రాణాలతో చూస్తారనుకోలేదు. మీరు బ్రతకడం మా అదృష్టం. నాకు కంగ్రాట్స్ ఎందుకు చలపతి? నన్ను బ్రతికించిన ఈ బాబుకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అయ్యా వాచ్మెన్. నీ వల్లే మా వదిన ప్రాణాలతో బయటపడింది. వాచ్మెనా? అవును మేడం. మీరు తాగిన పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపారని కనుక్కున్నది కూడా ఇతనే. ఇలా రా బాబు. అమ్మా. నీ పేరేంటి? అభిరామ్ అమ్మా. నీకు చాలా రుణపడి ఉన్నాను బాబు. నువ్వు చేసిన సాయం వెలకట్టలేనిది. కానీ దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ప్రతిరోజు నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ రోజు ఈ అమ్మాయి కాపాడింది, ఈరోజు నువ్వు కాపాడా. అన్ని రోజులు నా అదృష్టం ఒకేలా ఉండదుగా. రేపు ఏం జరుగుతుందో, ఎవరు కాపాడతారో. నేను కాపాడుతాను. నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను. మొన్న బాంబు పెట్టిందెవరో కనుక్కోలేకపోయావు. కనీసం ఈరోజు పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపిందెవరో అయినా కనిపెట్టావు. నేను కనిపెడతాను మేడం. ఎలా కనిపెడతారు? సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది సార్. వెంటనే ఆ ఫుటేజ్ తెప్పించండి, చెక్ చేద్దాం. నేను చెక్ చేస్తానమ్మా. వసు చెక్ చేస్తే నీకేమైంది చలపతి? అంటే తను ఈవెంట్ పనుల్లో బిజీగా ఉంది కదా వదినా. మళ్ళీ ఈ పనులు ఎందుకని. పర్వాలేదు సార్, మేడం గారిని కాపాడడం కూడా నా పని. సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి. త్వరగా తెప్పించు చలపతి. ఆ హంతకుడెవరో నేను చూడాలి చలపతి. వెళ్ళు. అలాగే వదినా, ఇప్పుడే తెస్తాను. ఆ హంతకుడు ఎవరే ఉంటారే? కొంపతీసి నువ్వు కాదు కదా? నాకేంటి అవసరం? ఏమో, ఎవరికి అవసరం ఉందో ఎవరికి తెలుసు. ఇదిగో వదినా సీసీటీవీ ఫుటేజ్. ప్లే చేయి. ఆ పాలల్లో టాబ్లెట్స్ కలిపిన ఫుటేజ్ నేను డిలీట్ చేసేసా. మీకు దొరకదు.
ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఆఫీస్లోకి వచ్చి వెళ్ళాడు మేడం. ఎవరతను? అతను నువ్వు చూసావా? లేదు మేడం. చలపతి సారు ఏదో ఫైల్ అడిగితే స్టోర్ రూమ్కి వెళ్ళాను. ఆ గ్యాప్లో ఇతను కిచెన్లోకి వచ్చి పిల్స్ కలిపి వెళ్ళినట్టున్నాడు. సారీ వదిన, ఆ వ్యవధిలో ఎవరన్నా ఇలా చేస్తారని తెలియక ప్యూన్ని ఫైల్ కోసం పంపించాను. వాడెవడో కనిపెట్టు, త్వరగా పట్టుకో. అలాగే వదిన, ఈసారి నిన్ను ఖచ్చితంగా చంపేవాడినే పట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు మేడం. ముసలిది బతికిపోయింది. రేపు సెలవు లేదు అనవసరంగా. ఇక అందరూ వెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఓకే సార్. టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి. అలాగే సార్. ఓకే మేడం. అలాగే అమ్మా. వచ్చేసారా? డాడీ వచ్చారా పెద్దమ్మా? మమ్మీ వచ్చిందా పెద్దమ్మా? ఇంకా ఎవరూ రాలేదు. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను స్నాక్స్ రెడీ చేసి పెడతాను. సరే పెద్దమ్మా. ఏం చేస్తున్నావు బన్నీ? మమ్మీ డాడీల డ్రెస్సులు మడత పెడుతున్నాను పెద్దమ్మా. ఆ పనులన్నీ నీకెందుకు బన్నీ? పాపం మమ్మీ ఆఫీస్ పిల్లలు తయారవుతారు, ఇంటికి కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తారు. మా చెల్లెలు కూడా మంచివాళ్లే పెద్దమ్మా. రేపు పెద్దయ్యాక వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుతారు. నీలాంటి అన్నయ్య ఉంటే తప్పకుండా అవుతారు. రేపటికల్లా మీ వర్క్ ఫినిష్ చేయాలి. రేపు ఈవినింగ్ మన క్లయింట్కి క్లియర్ డెమో ఇవ్వాలి. అండర్స్టాండ్? చెప్పింది ఎన్నిసార్లు చెప్తావా? సో రేపటికంతా పని పూర్తి చేస్తామని చెప్పాం కదా. ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? సుమంగళి గారు, మేనేజర్ గారు మీకు రిలేటివా? అదే లేదు సార్. ఆవిడని అడుగుతుంటే మీరు ఆన్సర్ చేస్తున్నారంటే మీ సారిక. ఇక్కడ ఎవరికి ఏ రిలేషన్ లేదు సార్, జస్ట్ వర్క్ రిలేషన్ అంతే. వీఆర్ కొలీగ్స్. కానీ ఆవిడ వసు అని చాలా చనువుగా పేరు పెట్టి పిలిచింది. వయసులో నాకంటే పెద్ద ఆవిడ కదండి, వదిలేయండి.
సారీ సార్, సారీ మేడం, ఇంకోసారి అలా పిలవను. కార్ రెడీ మేడం. మేడం గారికి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు మేడం, రెస్ట్ తీసుకుంటున్నారు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మన్నారు. ఓకే గైస్, సీ ఆల్, బాయ్ మేడం. రండి మేడం. ఆ రోజు ఇది, ఈ రోజు ఇంకొకరు నా ప్లాన్కి అడ్డుపడుతున్నారు. వీలైనంత త్వరగా వదినను చంపేసి ఈ ఆఫీస్ని నా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి.